నేను ప్రయత్నం చేశాను. నేను గత 4 డేస్ నుంచి ప్రయత్నం చేస్తున్నాను. 4 డేస్ నుంచి కూడా అన్ని టెంపుల్స్ తిరుగుతున్నాను. అంటే నేను ఐ బిలీవ్ ఇన్ హిందూయిజం కాబట్టి నాకు నేను ప్రశ్నించుకున్న తర్వాత దేవుడితో కూడా ప్రశాంతంగా ఆలోచన చేయాలి, నేను చేస్తున్న కరెక్టా రాంగా అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను. సో గత 4 రోజుల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో నా ఫోన్స్కి స్పందన లేదు, మెసేజెస్ పెట్టాను, స్పందన లేదు. మరి నేను అక్కడ పోయి పడిగాపులు కాసి వాళ్ళకి ఎవరికి వాళ్ళ లెటర్ అంటే ఒక సిస్టమ్. ఇప్పుడు నేను సైన్ చేసి పార్టీలోకి వచ్చింటే రిజైన్ చేసి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. అటువంటి సిస్టమ్ నాకు కనిపించలేదు ఎక్కడ కూడా. ఇప్పటివరకైతే నేను పలానా పార్టీ ఏం లేదండి. నేను ఒక మేధావిగా ఒక మంచి ఫ్లరిషింగ్ డాక్టర్గా ఎందుకు వచ్చానంటే ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు సేవ చేయాలని వచ్చాను. తప్పకుండా నేను ప్రజలకు సేవ చేస్తాను. నాకు 3 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ డాక్టర్గా నాకు పేరున్నది. ఒక డాక్టర్గా నేను జీవితంగా గడపవచ్చు. లేదంటే నేను చేనేత సంఘాల్లో తిరిగాను, బీసీ సంఘాల్లో తిరిగాను, సామాజిక సేవలు చేస్తూ గడిపాను. అది కూడా నాకు మంచి క్షేత్రం, అందులో కూడా నేను సేవలు చేస్తాను. మరి నా ఫాలోయర్స్, నా బంధువర్గం, నా స్నేహితులందరినీ కలిసి వాళ్ళు సలహా ఇస్తే అంటే అక్కడ ఉన్న ప్రజలు మిమ్మల్ని సేవలు మీ నుంచి సేవలు పొందాలనుకుంటున్నారు కాబట్టి మరో రాజకీయ పార్టీ ద్వారా ఆ ప్రాంత ప్రజలకు ఏమైనా చేసే అవకాశం ఉందా? నేను ఇప్పటివరకైతే ఏ పార్టీలో చేయాలని చెప్పి నేను అనుకోలేదు మేడం. నేను డిసిషన్ తీసుకుంది ఈరోజు మార్నింగే, దృఢ నిశ్చయం తీసుకుంది ఈరోజు మార్నింగే. నేను తప్పకుండా కర్నూలుకి వెళ్తాను. వెళ్ళి నా స్నేహితులతో నా దృక్పథం, నా వేవ్ లెంత్ మ్యాచ్ అయిన వాళ్ళతో మాట్లాడి తప్పకుండా నేను తీసుకుంటాను. ఐ థింక్ ఐ నీడ్ టు కంటిన్యూ ఫర్ 10 to 20 more years in public life. I want to use my knowledge for public. ఇంకా కృషి చేస్తున్నాను. నాకు తెలిసి అందరికీ అలాగే ఉంటుంది. ఎంపీస్ అంటే మీరు మీ ప్రోటోకాల్ మీరు చూసుకోండి. ఎమ్మెల్యేలు మీరు ఇంటర్ఫియర్ కావద్దండి, 2 పవర్ సెంటర్స్ అవుతాయని చెప్పి మాకు డే 1లోనే చెప్పారు. సో సార్, అది వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు 5-6 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు మనం సమానంగా ఎప్పటికైనా వాళ్ళు అంటే ఈ 5 years లో మీ ప్రాంత ప్రజలకి 10% మాత్రమే చేయగలిగాను, 90% చేయలేకపోయాను అన్నారు. ఆ 90% చేయడానికి మరో పార్టీ ద్వారా ఏమైనా చేస్తారా? నేను ఇంతవరకు ఏం డిసైడ్ చేయలేదు మేడం. ఇది ఒక ఎంపీగా గెలవడం అన్నది ఒక సింగిల్ వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాదు. మా సామాజిక వర్గం కానివ్వండి, బీసీ సామాజిక వర్గాలు అందరితో చర్చించి అందరూ అన్నా నువ్వు నీ సేవలు అవసరం, నేను ముందుకు వెళ్ళండి, మీకు తోడుగా ఉంటామంటే తప్పకుండా నేను మరి ఎలక్ట్రల్ నాకు కాంటాక్ట్ ఉన్నది విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు అండ్ కేఎన్ఆర్ గారు, సీఎం గారి దగ్గర ప్రాతినిధ్యం ఉన్నది లేదని కాదు. ప్రాతినిధ్యానికి ఒక అర్థం ఉండాలి. అంటే ఇప్పుడు మా దగ్గరికి ప్రజలు వస్తారు, ప్రజల సమస్యలు తీర్చేందుకు మాకు అవకాశం ఉండాలి. నేను మెయిన్ కాన్సన్ట్రేట్ చేసింది ఓన్లీ డెవలప్మెంట్. నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కావాలి. నేను పైరవీలకు కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను. ఆ పైరవీలు నేను చేయాల్సిన అవసరం లేదు. గ్రామ స్థాయిలో ఇప్పుడు సచివాలయాలు వాళ్ళు చేసుకుంటారు, అవి నేనేం ఇన్వాల్వ్ అవసరం లేదు. కానీ డెవలప్మెంట్ చేయాలి. ఆ డెవలప్మెంట్ చేసే అవకాశం నాకు రాలేదు. నేను ప్రయత్నం చేశాను, అందుబాటులోకి రాలేదు. ఒక 4 days బ్యాక్ విజయసాయి రెడ్డి గారికి అడిగాను, అన్న నేను ఇంటర్వ్యూ ఇవ్వండి, అపాయింట్మెంట్ ఇవ్వండి, వస్తానన్నారు. నేను మీకు త్వరలో చెప్తానులే అన్నారు సార్. నేను మళ్ళీ ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోలేదు. మరి ఇక్కడికి వచ్చాను, యాక్చువల్ కలవడానికి వచ్చాను. ఇక్కడ మార్నింగ్ ఫోన్ చేస్తే ఎవరు రిసీవ్ చేసుకోలేదు కాబట్టి ఇంకా సరే 4 days నుంచి చాలా ఇంకా మనం మనసులో ఉన్నది బయట పెట్టడం నా ధర్మం. అంటే సొసైటీకి తెలియజేయాలి. ఇప్పుడు నేను ఇండివిజువల్ వ్యక్తిని కాదు, ప్రజల మనిషిని కాబట్టి ప్రజలకు తెలియజేయడం నా ధర్మం కాబట్టి తెలియజేస్తాను. మేము అటువంటి మీటింగ్ ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, చేయడానికి కూడా పార్టీ ఒప్పుకోదు. అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కనీసం ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎంపీలతోనూ ఆ స్థాయి వ్యక్తులతో కూడా మాట్లాడి అసలు ఆ గ్రామానికి ఆ ప్రాంతానికి ఎటువంటి సౌకర్యాలు కావాలనేది కూడా మినిమం ఎంపీ స్థాయి వ్యక్తితో కూడా మాట్లాడలేని పరిస్థితి అయితే ఏంటంటారు? అది మీరు అసెస్ చేసుకోవాలి మేడం. నేను ఉన్న వాస్తవం మీకు చెప్పాను. నేను ఐఎమ్ ఓన్లీ ఫర్ డెవలప్మెంట్. నాకు వ్యక్తిగత ఉపయోగాలు ఏమి లేవు. 1-2 చిన్నవి చేసుకోండి వచ్చాము, కానీ నేను దాని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేదు. అంటే మినిమం మీద తెలిసి చర్చ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా సార్? ఎంపీ స్థాయి కాబట్టి మినిమం మీద పిలిచి ఆ ప్రాంతానికి ఇలాంటి సౌకర్యాలు కావాలి, ఉన్నాయా, ఎంతవరకు జరుగుతున్నాయి, సో రోడ్లు సరిగ్గా ఉన్నాయా, లేకపోతే అక్కడ ఏమి అవసరాలు ఉన్నాయా అనేది
మినిమం కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఒక మిమ్మల్ని పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా, అలాంటిది మీరే జగన్ గారితో మాట్లాడడానికి పలుసార్లు ప్రయత్నించినప్పటికీ ఈ 5 ఏళ్లలో 2 సార్లు మాత్రమే కలవడం అనేది అది ఎంతవరకు చూడొచ్చు అంటారు? అది మీరు డిసైడ్ చేయాలి, లేకపోతే ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. సిస్టము ఇంతకంటే ఏమైనా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటే చేసుకుంటారు వాళ్ళు కూడా. నేనైతే ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కొరకు కృషి చేయడానికి ప్రయత్నం చేస్తాను. సార్, కర్నూలులో చూస్తే కనుక మెయిన్గా ఇరిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సాగునీటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. సో సాగునీటి ప్రాజెక్టులు చాలా పూర్తి చేస్తాను, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాను గవర్నమెంట్ చెప్తుంది. సో ఎట్లా ఉంది మీ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంది? అందరూ తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే కర్నూలు జిల్లాలో ప్రాజెక్టులు బాగున్నాయంటారు. కర్నూలుకు 2 కళ్ళు ఏంటి, ఒకటి నంద్యాల డివిజన్, ఒకటి కర్నూలు డివిజన్. కర్నూలు యునైటెడ్ కర్నూలు గురించి మాట్లాడుతున్నాను. ఒక కన్ను నవ్వుతుంటుంది, ఒక కన్ను ఏడుస్తుంటుంది. ఏడ్చే కన్ను ఏంటంటే పడమర ప్రాంతం, అంటే కర్నూలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. సో మాకు తుంగభద్ర నది బాగా ఉన్నది. మాకు మంత్రాలయంలో స్టార్ట్ అయిపోయి ఇక్కడ కింద కృష్ణాలో కలుస్తుంది. ప్రతి సంవత్సరం కూడా 50 టీఎంసీ వాటర్ వెళ్తుంది. అంటే 50 టీఎంసీ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? కర్నూలు ప్రాంతంలో పడిన వర్షాలదే. ఆ 50 టీఎంసీలో మేము కనీసం 1-2 టీఎంసీ కూడా వాడుకోలేకపోతున్నాం. మేము టీఎంసీ వాడుకోవాలి, వాటర్ వాడుకోవాలంటే మాకు స్టోరేజ్ కెపాసిటీ ఉండాలి. స్టోరేజ్ కెపాసిటీ ఉంటే ఒక పంట కాదు 3 పంటలు కూడా పండించుకునే అవకాశం ఉంది. మేము కళ్ళెదురుగా నీళ్లు చూస్తూ కూడా మేము ఉపయోగించుకోలేకపోతున్నాం. సో దీనికి మాకు ఆర్డీఎస్ వేదవతి స్కీమ్స్ ప్రపోజ్ పెట్టారు, జియోస్ ఇష్యూ అయినాయి. అది ఎక్కడ వేసిన గొంగలు అక్కడికి. కనీసం సీఎం బీసీ ఎంపీకి అపాయింట్మెంట్ ఇవ్వలేనప్పుడు ఈ సామాజిక బస్ యాత్రకి దానికి అర్థం ఉందంటారు. అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తుంటారు. మరి మేము ఇంపార్టెంట్ కాదనుకున్నారేమో మాకు అపాయింట్మెంట్ రాలేదు. మీరు కూడా ఇంక్లూడింగ్ బీసీ అందులోనే కదా మీరు అలాంటి మీకు ఒకరికి ఎంపీలో సీఎం అపాయింట్మెంట్ కూడా ఆ సామాజిక బస్ యాత్రకి ఏమైనా అర్థం ఉంది? నేను మొదట్లోనే మీకు చెప్పాను, మాకు పెద్ద పీట వేశారు, పీట మీదనే కూర్చోబెట్టారు. సో లేచి పని చేయాలి. మేము పీట మీద కూర్చోవటం కాదు కదా మేము వచ్చింది. పని చేయాలంటే పబ్లిక్ గ్రీవెన్సెస్కి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసే కెపాసిటీ మాకు లేదు. ఆ కెపాసిటీ మేము తెచ్చుకునేది కాదు, మాకు ఒకరు ఇవ్వాలి. ఎందుకంటే ఒక పార్టీ అంటే పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి, వాళ్ళ కట్టుబాట్లు, కొన్ని హద్దులు ఉంటాయి. మాకు ఆ హద్దుల్లో మేము పని చేయాలి. పని చేయడానికి అవకాశం లేదు, అధికారం లేదు. ఏదో మేము రిక్వెస్ట్ చేసుకుని లోకల్గా అధికారులకు అడిగి, ఆఫీసర్స్కి అడిగి చిన్న చిన్న పనులు ఏమైనా చేసుకోవచ్చేమో. కానీ ఇట్లా బిగ్ స్కేల్లో ఒక నీటి ప్రాజెక్ట్ కానివ్వండి, ఒక రోడ్డు కానివ్వండి, ఇటువంటి ఏమైనా చేయాలంటే బిగ్ స్కేల్లో చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, అది లోకల్ ఆఫీసర్స్ చేసేది కాదు. సో అటువంటి అవకాశం మాకు లేదు.